నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. బీఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గం బీఎస్పీ ఇన్ఛార్జ్ నరసేతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమ్గల్ మున్సిపాలిటీకి మాజీ కౌన్సిలర్ బొర్ల లింగయ్య, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పెద్దమ్మకాడి తాండా మాజీ సర్పంచ్ రమేష్తో పాటు అతని అనుచరులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మోర్తాడ్ మండలం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున గులాబీ దళంలో చేరారు. వారందరినీ వేముల ప్రశాంత్ రెడ్డి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత, కక్షపూరిత పరిపాలన చూసి ప్రజలు విసుగు చెందుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గ్యారంటీలన్నింటినీ గంగలో కలిపారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తేల్చెప్పారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని సూచించారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతుండడమే ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు ప్రశాంత్ రెడ్డి. జైళ్ళలో పంపిస్తారట. నువ్వు ఎన్నన్నా కేసులు పెట్టుకో, నువ్వు ఎన్ని జైళ్ళకన్నా పంపి, జైళ్ళల్లో పోతాం, మళ్ళా బయటకు వస్తాం, మళ్ళా నీ ఎంట పడతాం. ఊపునేది మాత్రం లేదు. మస్తు పోయినాం జైళ్ళల్లో, ఉద్యమంలో 100 సార్లు పోయినాం జైళ్ళల్లో. మంచి మంచులతో కొట్లాడినాం. వైఎస్ రాజశేఖర రెడ్డితోటి, చంద్రబాబు నాయుడు తోటి, పెద్ద పెద్దలతో కొట్లాడినా. నువ్వు లెక్క కాదు. ఒకటే, ప్రజల అండ మాకు ఉండాలి. మీరు ప్రజలుగా మాతో ఉండి మాకు ధైర్యం ఇస్తే మేము దేనికైనా సిద్ధం, సాగుకైనా సిద్ధం. అంతే మాత్రం ఈ మోసపూరిత ముఖ్యమంత్రిని, మోసపూరిత ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ గ్రామాలలో కూడా చూస్తున్నాం, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. పిల్లలు సోషల్ మీడియాలో అడిగితే కేసులు పెడతా ఉన్నారు. నేను ఈ పోలీసులకు చెప్తా ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. ప్రతిరోజు మీదే కాదు. అయిపోయింది, ఇప్పుడు 7:30 దాటింది. ఇంకో 7:30 2 రోజులు అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైతే మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారో వారి సంగతి చూస్తాం. డెఫినెట్గా ప్రజల తరఫున పోరాడుతున్నాం కాబట్టి ప్రజలు మళ్ళా కేసీఆర్ని ఆదరిస్తారు. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత అక్రమంగా కేసులు పెట్టే పోలీస్ అధికారులు కావచ్చు, లేదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వస్తే అధికారులు కావచ్చు, తస్మాత్ జాగ్రత్త. మీరు రిటైర్ అయిపోయి ఇంత కూర్చుంటాం అనుకుంటున్నారేమో. రిటైర్ అయినా సరే మీ తప్పుల్ని బయట పెడతాం. మీకు శిక్ష, చట్ట ప్రకారమే మీకు శిక్ష బయట చేస్తాం. మీ డ్యూటీ మీరు చేసుకోండి. మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అడుగు మడుగులొత్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా విన్నారంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.